హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఏంటి అని అంటే మేము అక్కడ వేములవాడ రామప్ప ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే మేము ఇక్కడ లక్కవరం బ్రిడ్జ్కి అయితే వచ్చామండి. సో అట్లా ఎర్లీ మార్నింగ్ ఆ ఫాగ్కి, ఆ సన్ రైజ్కి, ఆ లేక్ వ్యూకి, చలికి చాలా అంటే చాలా బాగుందండి. సో ఇక్కడ నుండి చూస్తుంటే దాదాపు చాలా ఒక 4-5 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఉంటుందండి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్. సో మొత్తానికైతే ఇలా బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుందండి. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిన కొద్దీ మనకు మధ్యలో చూసుకుంటే ఒక రిసార్ట్ కూడా ఉంటుందండి. అండ్ అక్కడ చూస్తే మనకు ఫాగ్లో కనిపించట్లేదు కానీ ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుందండి మొత్తం వాటర్లో అదైతే. అండ్ ఇక్కడ ఒక రిసార్ట్ కూడా ఉంది అండి. మనకి ఏమైనా దూరం నుండి వచ్చి ఉంటే మాత్రం ఇక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు రిసార్ట్, ఫుడ్, అకామిడేషన్ మొత్తం ఉంటుంది. అండ్ అక్కడ గార్డెన్ పాయింట్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో మనకి ఇక్కడ లేక్లో కూడా స్పీడ్ బోట్ రైడ్ ఉంటుందండి. కానీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అక్కడైతే అది లేదు. మార్నింగ్ 10కి 11కి అలా స్టార్ట్ చేస్తాను అన్నారు. సో మేమైతే ఇక్కడ వ్యూ పాయింట్ మొత్తం చూసి నెక్స్ట్ అయితే మేము మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఎవరైనా మీరు ఆ వేలో వెళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇది తాడ్వాయి ఫారెస్ట్, ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మొత్తం మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేడారం ఎంట్రన్స్ అండి. ఈసారి మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. సో ట్రైబల్ కల్చర్ది అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారండి. సో ఇక్కడ నుండి అయితే మనం మేడారంకి అయితే ఎంట్రీ అవ్వాలి. సో మేమైతే మొత్తం అలా వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మేము కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత సో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి. సెంతనే పైడితే రాజు రాజమేలేను కన్ను గట్టమని పాతాపరుద్రుడు పైడితే రాజుకు కబురు పంపేను. మానులు మాకులు కుంటలు చెరువులు పంటలు మావని పన్నెందుకని న్యాయం ధర్మం సత్యం కోసం మట్టికి సైతం యుద్ధం నేర్పెను. భూమండలాన్ని ఏలిన జాతి భూమి పుత్రుల వీరుల ఖ్యాతి ఆదిమ జాతి అక్కై మండే లోకానికి కొత్త వెలుగై నిండే కత్తిడాలు చేతబట్టి నారులే మన సమ్మక్క
కళ్ళ గురిగిలోన దాసిన పైసలన్నీ ముడిపే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక పిల్ల జల్ల సల్లంగుంటే మల్ల 7 మేడాన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక సో మొత్తానికైతే నేను అలా సమ్మక్క సారక్క తల్లి దర్శనం చేసుకొని నా మొక్క అయితే చెల్లించుకున్నానండి. ఈసారి అయితే నా ఎత్తు బంగారం అయితే సమర్పించాను నేను. సో అలా మొత్తానికి దర్శనం చేసుకున్న తర్వాత బయట ఇక్కడ కూడా మళ్ళీ మనకి మొత్తం ట్రైబల్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చాలా మంచిగా రిప్రజెంట్ చేశారండి. నేనైతే అలా మొత్తం నా ఎత్తు బంగారమే కాకుండా ఈ ఆటను కూడా కోస్తాననేసి ఆ తల్లికి మొక్కుకున్నానండి. సో మాకు వచ్చిన తర్వాత టైం లేదు వారంలో అనేసి నేను తిరుగువారం మళ్ళీ ఒక ఆదివారం చూసుకొని అయితే అమ్మవారికి ఆ మొక్కు కూడా చెల్లించుకున్నానండి. సో మొత్తానికైతే ఈ సంవత్సరం మా మేడారం సమ్మక్క సారక్క తల్లి దర్శనము అలాగే అమ్మవారు కూడా మాకు ఇక్కడ చల్లగా దీవెనలతో చూసిందండి. మంచిగా జరిపించింది కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది. శివర పుట్టాలోలే చిన్న పెద్ద కలిసి జాతర పోతున్నారే శిలక పోరలు అడుగుతుండ్రే కదయే ఉన్నాదని సమ్మక్క సారాలమ్మల ఎనక కాకతీయ రాజుల సెంతనే పైడిత రాజు రాజమేలేను కన్ను కట్టమని పాతాపరుద్రుడు పైడిత రాజుకు కబురు పంపేను. చూసారు కదండి, మొత్తానికైతే మేము ఈ సంవత్సరం సమ్మక్క సారక్క మొక్కునైతే మొత్తానికైతే చేసుకున్నామండి. సో ఆ అమ్మవారి ఆ దీవెనలు ఎప్పుడు మాతో పాటు మీ పైన కూడా ఉండాలని కోరుకుంటానండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.